నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. 9+ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సింగర్ మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంక్ అకౌంట్లను పోలీసులు పరిశీలించారు. రమావత్ మధు బ్యాంక్ అకౌంట్ నుంచి శివ అకౌంట్కి 3 సార్లు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఖాతాలో డబ్బులు జమ అయిన తర్వాత రోజు విత్డ్రా చేసినట్లు గుర్తించారు. రమావత్ మధు బ్యాంక్ అకౌంట్లను పోలీసులు సీజ్ చేశారు. అలాగే మధు, హిమకాంత్, శివల బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలని బ్యాంకులకు పోలీసులు లేఖ రాశారు. డబ్బు లావాదేవీలపై లోతైన విచారణ కొనసాగుతోంది. మరి ఆల్రెడీ ఈ విషయం గురించి మంగ్లీ నాకేమీ తెలియదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు అంటూ వాళ్ళ మీద ఒట్టు వీళ్ళ మీద ఒట్టు, నా ఫ్యామిలీ అలాంటిది కాదు అన్న మంగ్లీ ఈ ఆధారాలు చూశాక తన వెర్షన్ ఎలా ఉండబోతుంది అన్నది మనం చూడాలి. ఖాతాలో డబ్బులు జమ అయిన తర్వాత రోజు నుంచి విత్డ్రా చేయటం గుర్తించారు. ఇక రమావత్ మధు బ్యాంక్ అకౌంట్లను పోలీసులు సీజ్ చేశారు. అలాగే మధు, హిమకాంత్, శివ బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వాలని బ్యాంకులకైతే పోలీసులు లేఖ రాశారు. ఇక డబ్బు లావాదేవీలపై లోతైన విచారణ కొనసాగుతోంది. రైట్, మంగ్లీ విషయంలో, ఫైనాన్స్ విషయంలో ఇలాంటి అవకతవకలు లేవని తను స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ ఇప్పుడైతే పోలీసులు విలువైన సమాచారాన్ని సేకరించారు. బ్యాంక్ అకౌంట్లని నుంచి విత్డ్రా చేసిన డబ్బుల్ని గుర్తించారు. మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక మలుపు అయితే చోటు చేసుకుంది. మరి సింగర్ మంగ్లీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సోదరుడు శివ చౌహాన్ బ్యాంక్ అకౌంట్లు అయితే పోలీసులు పరిశీలించారు. ఇక రమావత్ మధు బ్యాంక్ అకౌంట్ నుంచి శివ అకౌంట్కి ఇప్పటి వరకు 3 సార్లు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు కూడా గుర్తించారు. అండ్ ఎప్పుడైతే ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో ఆ తర్వాత రోజు నుంచి తను విత్డ్రా చేసినట్లు కూడా గుర్తించారు. ఇక రమావత్ మధు బ్యాంక్ అకౌంట్లను పోలీసులు సీజ్ చేశారు. ఇక మధు, హిమకాంత్, శివ బ్యాంకు ఖాతాల వివరాలు కూడా ఇవ్వాలని బ్యాంకులకి పోలీసులు లేఖ రాశారు. ఇక డబ్బు లావాదేవీలపై లోతైన విచారణ కొనసాగుతోంది. మరి ఇప్పుడు మంగ్లీ వెర్షన్ ఎలా ఉంటుంది అన్నది మనం ఇకపైన చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.